హాయ్ అండి. ఈరోజు మనం మెత్తల్లో కోడిగుడ్లు పులుసు పెట్టుకుంటున్నామండి. వాటికి సంబంధించినవి అన్నీ చూపిస్తాను. నేను 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, మెత్తళ్ళండి, 4 కోడిగుడ్లు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లిపాయలు, కొంచెం నేను అల్లం తీసుకున్నాను, నూనె అండి, ఉప్పు, కారము, పసుపు అండి. ఇంత మెట్టుకే చేసుకున్నామా కూర. పొయ్యి అంటించుకున్నామండి. బాండీ పెట్టుకున్నాం. నేను ఇది తీసుకున్నానండి. నూనె వేసుకున్నాం. పులుసు కూరలో నేను తాలింపు దినుసులు వేసుకుంటానండి. పసుపు, నేను అల్లం వెల్లుల్లిపాయలు నోట్తోనే ఊరుకున్నానండి. కొద్దిగా కలబెట్టుకున్నాము. వేగింది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకండి కలబెట్టుకున్నాం. బ్రౌన్ కలర్లోకి రావాలండి. అప్పటిదాకా మనము వేపుకున్నాము. టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు కొంచెంసేపు మగ్గనిద్దాము. ఉప్పు, కారం వేసుకున్నామండి. కారము కలబెట్టుకున్నాము. కొంచెంసేపు వేగనిద్దామండి. ఇట్లాగే తర్వాత కోడిగుడ్లు వేసుకున్నాము. వేగిందండి. ఇప్పుడు మనం గుడ్లు వేసుకున్నాము. తిప్పుకున్నామండి. కొంచెం కూసేపు పట్టి పెట్టుకున్నాము. తర్వాత కొంచెం పోసుకున్నాము. చేపలు వేసుకుని ఇప్పుడు చేపలు వేసుకున్నామండి. తిప్పుకున్నాము. చాలా బాగుంటుందండి ఇలా. కాకపోతే నీసు తినే వాళ్ళకి చక్కగా ఉంటుందండి. ఇట్లా కలగలిపి వేసుకుంటే. కొంచెంసేపు మగ్గనిద్దామండి. చింతపండు పులుసు అండి. చాలండి, నీళ్ళు ఏం పోసుకోను. కలబెట్టుకున్నాం. సూపర్గా ఉంటుందండి ఇలా. బాగుంటుంది. నీసు కదా, చక్కగా తినాలనిపిస్తుంది. అన్నం కాడ ఎక్కువ తింటాము. మూత పెట్టుకుని ఉడికించుకున్నామండి. ఉడకాలి. చూసుకున్నామండి. ఉడుకుతుంది. ఇంకా ఉడకాలి. ఇంకా ఉడకాలండి. కానీ చాలా బాగుంటుందండి ఇలా. వండుకోండి ఒకసారి. మూత పెట్టుకున్నాం. చూసుకున్నామండి. ఉడికింది. ఉడికిపోయిందండి. బౌల్లోకి తీసుకున్నాము. ఇంతేనండి. కొత్తిమీర వేసుకుని బౌల్లో తీసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నాము. తీసుకున్నామండి బౌల్లోకి. పొయ్యి ఆఫ్ చేసుకున్నాము. తీసుకున్నామండి. చాలా బాగుంటుందండి ఇలా. కొత్తిమీర వేసుకున్నాం పైన. కోడిగుడ్డు మెత్తళ్ళండి, పచ్చి చేపల మెత్తల్లో సూపర్గా ఉంటుందండి ఇలా. కానీ నీసు తినే వాళ్ళకి ఇట్లా కలగలిపి వేసుకుంటే కొంచెం కూర ఎక్కువైద్ది, తిన్నట్టు ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. ఇలా వండుకోండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ అండి. సూపర్గా ఉంటుందండి ఇలా. వండుకోండి ఒక్కసారి. చూడండి ఎంత బాగుందోను. చాలా చాలా బాగుంటుందండి. బాయ్ అండి.